రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అగ్రి కమిషనరేట్ ను ముట్టడించారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లిన గులాబీ నేతలు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని యూరియా డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా సమస్య పరిష్కరించాలంటూ నినాదించారు. తొలుత కమిషనరేట్ లో వినతి పత్రం ఇచ్చిన అనంతరం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోనికి తీసుకుని పిఎస్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అగ్రి కమిషనరేట్ ను ముట్టడించారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లిన గులాబీ నేతలు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని యూరియా డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా సమస్య పరిష్కరించాలంటూ నినదించారు. తొలుత కమిషనరేట్ లో వినతి పత్రం ఇచ్చిన అనంతరం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోనికి తీసుకుని పిఎస్ కు తరలించారు. చెప్ప అనిపించింది. ఎరువులు కొడతారా? పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వర్షంలో వేసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా తినబడుతుంది కదా. పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి రాత్రి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులను రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇస్తారా కదా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తారు యూరియా? కాదండి సరే, మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే యూరియా అంటే ముఖ్యంగా యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లు ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి. వినాయక నిమజ్జనం నాడు కూడా రాష్ట్రంలో పొందలేదండి. ఒక తెలంగాణలో ఉంది, మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు పెట్టకపోవడం వల్ల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. నా నివేదన కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా చేసాం మేము. లారీల బండ్లు మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎవరికి ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడు ఏం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది. అదే ఏంటంటే రోడ్ల మీద మొత్తం ఆడవాళ్ళంటే ముఖ్యమంత్రి గారు అదే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద. ఏం డ్రామా అండి? మధ్య రైతులు సపరేట్ వన్ పేరు మీద ఓటు చెప్పుడు కాదు. ఇద్దరు కలిసి రాజీనామా చేయమనండి. మహిళా రైతులు చెప్ప అనిపించింది. ఎరువులు కొడతారా? పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వర్షంలో వేసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా తినబడుతుంది కదా. పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి రాత్రి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులను రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా కదా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తారు యూరియా? కాదండి సరే, మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే యూరియా అంటే ముఖ్యంగా యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లు ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి. వినాయక నిమజ్జనం నాడు కూడా
రాష్ట్రంలో కొట్టలేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్. ఆశపడితే మోసమాయే